మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. వాయ్యా దయచేసి కేసీఆర్ వీరాభిమానులు నెల నెల జీతం తీసుకుంటోళ్ళ ఉంటే నా ముచ్చటిన కూరి, ఎందుకంటే మీకు మేము కూడా పడదు. ముందుగా నేను చెప్తున్నా, కేసీఆర్పై ఛార్జ్ షీట్ లగ్గం నాగవెల్లి పతానం అన్నీ అయితట్టే ఉన్నాయి, దగ్గర పడ్డట్టే ఉంది, పాడైపోయిగా. కేసీఆర్ పైన ఛార్జ్ షీట్ చేసిరట. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 వారాల్లో దాఖలులకు సిట్ ఏర్పాటు చేసిందంట. పురుగు పూసి దీని పుట్టలున్నామంటే ఊరు శుద్ధులు అని నాయే అన్నదట. ఎక్కడికో పాము ఒక సప్పుడు చేయకుండా పురుగో పూసో దీని ఆ పుట్టల వండుకుంటే ఏ సప్పు లేదు. బయటికి వెళ్ళి ఊరు శుద్ధులు అని నాయంటే గిసోని కట్ట పట్టుకొని ఈయన మేర చంపి ఎలగొడతారు. అవునా కాదా? తెలంగాణ రాష్ట్రానికి ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంని చేతిలో పెడితే దాన్ని బరివత్తల రాష్ట్రం చేసి వాళ్ళేం మాట్లాడుకుంటురు, వీళ్ళేం మాట్లాడుకుంటురు, అందులేముంది ఇండ్లేముంది లోట పీసు మాస్పత్రి అన్నీ చూసుకుంటూ ఉంటే ఇవాళ అధికారం పోయేసరికల్లా అన్నీ ఒకటి పాపాల చిట్ట మొత్తం బయటపడుతుండే. ఇలా ఏ తప్పు కావచ్చు. నేను చిన్న మాట అడుగుతా. ఇప్పుడు మిషన్ పెట్టింది వాస్తవమే కదా, మిషన్ పెట్టింది వాస్తవమే. ఆ మిషన్లు పెట్టింది వాస్తవమని తెలిసినాక ఆ మిషన్ల కొరవై మూసిల పడేసింది వాస్తవమే. మూసిల పడేస్తే ఆ మూసిలకి వెళ్ళి పట్టుకొచ్చి చూసింది వాస్తవమే. ఆ మూసిల పడేసినోడు విదేశాలకు దింకపోయింది వాస్తవమే. ఆ పారిపోయినోని పట్టుకొచ్చింది వాస్తవమే. అని వెనకంగా ఉన్నది ఈయన సంగతి వాస్తవమే. మరి అవాస్తవాలు ఏం కావచ్చు ఇక అంటే ఆయనకి ఏమైనా సరదా కోసం చేయొచ్చునా? ప్రభాకర్ రావు ప్రణీత్ రావు అంటాడు ఇలా చెయ్యి నీడలేంది వాళ్ళు చేయొచ్చునా? గిన్ని కథల వాడి గిన్ని చేతలు చేసి ఇవాళ నేను చేయలే నాకేమెక్కరా, అదేదో లక్షరైట్ల కోసం చేసిరు, దొంగల కోసం చేసిరు, దోపిడిదారుల కోసం చేసిరు అని అంటే ఓకే చేసిరు. నక్సలైట్ల కోసం చేసినోడు నక్సలైట్ల ముచ్చట వినాలి. దొంగల కోసం ఫోన్ ట్యాపింగ్ చేసినోడు దొంగలు ఏమేమి మాట్లాడుకుంటారు, ఓనింటే దొంగతనం చేద్దామనుకుంటారు, ఏడ బ్యాంకు దోపిడీ చేస్తున్నారు, ఏం కథ అనేది వినాలి. గంతవరకు వినాలి. లంగలు అతుకోరగాల ముచ్చట ఆ లంగలు ఏం పని చేద్దామనుకుంటారు, వాళ్ళ వల్ల దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏమన్నా గట్టినే ఏమైనా హాని ఉందా అనేది వినాలి. గాడికి ఓకే. మరి మొగడు పిల్లం ఏం చేస్తారు అనేది ఏమెక్కరే తాత? మొగడు పిల్లం వాళ్ళు నచ్చింది చేసుకుంటారు, మీకేమెక్కరా? పోలీసు వాళ్ళని ఇచ్చిపెట్టరా ఇది, రాజకీయ నాయకులను ఇచ్చిపెట్టరా ఇది, మళ్ళీ పోతే లాయర్లను ఇచ్చిపెట్టరా ఇది, యాక్టర్లను ఇచ్చిపెట్టరా ఇది, డాక్టర్లను ఇచ్చిపెట్టరా ఇది, హీరోయిన్లను ఇచ్చిపెట్టరా ఇది, మళ్ళీ పోతే కేంద్ర రాష్ట్ర మినిస్టర్లను ఇచ్చిపెట్టరా ఇది. అలోలు మన గవర్నర్ల ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తుంది. మరి ఏమెక్కడ చేసినట్టు మరి ఈ పనంతా చేసినట్టు తెలియకుండా వస్తున్నా అంటే ఏమనుకోరంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలా నేను బతుకున్నన్ని రోజులు నా పార్టీ ఉంటుంది, నా ఇంటికి కూడా వీక్తోడు ఒకడు లేడా అని అనుకుండు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా జరంత తెలివికి మళ్ళీ అధికారం కూలగొట్టే సరికల్లా ఇప్పుడు ఒక్కొక్కటి ఆని బయటపడుతున్నాయి. పాడైపోయి పెంటను తోడుతా ఉంటే పెంకిసీలు వెళ్తా ఉన్నాయి. ఇలా ఏ తప్పు కావచ్చులా? ఆ ప్రభాకర్ రావు అంటోనికి, ప్రణీత్ రావు అంటోనికి, సంతోష్ రావు అంటోనికి, ఆ రావు అంటోనికి, ఈ రావు అంటోనికి మొత్తం 30 మంది రావులు ఉన్నారు కదా. ఈ రావులకు ఏమెక్కరే కావచ్చు. ఎవరి దగ్గర ఏలు పెట్టినా కానీ కోట్ల రూపాయల స్కామ్ చేసిరు వీళ్ళంతా. మరి వీళ్ళ చేతి కిందోళ్ళే కోట్ల రూపాయలు చేసిరంటే మరి ఈయనని చేయొచ్చు, మరి ఈయన ఎన్ని చేయొచ్చు, ఈయన కొడుకు ఎన్ని చేయొచ్చు, వీళ్ళ బిడ్డని చేయొచ్చు, అల్లుడని చేయొచ్చు. కోట్ల రూపాయలు చేయలే. ఏమెక్కరేమో ఏం అంటే గిట్లా మాట్లాడుకునేది మొత్తం విని ఆ రాజకీయ నాయకుని బెదిరియాలి, ఈ బిల్డర్ని బెదిరియాలి, అదేంది రియల్ ఎస్టేట్ని బెదిరియాలి, ఎలక్ట్రో బాండ్ల కింద కోట్ల రూపాయలు మొత్తం వచ్చి అకౌంట్లో పడితే ఆహా వచ్చిందిరా ఇవాళ కుప్పనా సామిరంగా అనుకొని ఆయన జబ్బలు దరుచుకొని మురుస్తిరి. మరి ఇవాళ చెప్పు రైట్ నోరెళ్ళ పెడితిరి. ఏమన్నా అంటే నా లొట పీసుల కేసు, నా ఎంటికల కేసు అని కథలు పడితిరి. మరి గీయాని కథలు ఓడిపడవచ్చు. మూసిలో వాడేసినాడు ఓడి కావచ్చు ఆ మిషన్ని, ఫోన్ ట్యాపింగ్ మిషన్ని. ఇలా మనుషులే కాదు, బయట దేశం పారిపోయినోడు ఇలా మనిషే కాదు. పోయింది వాస్తవమే, పట్టుకొచ్చింది వాస్తవమే. అవునా కాదా? గిసపోయి కథలు పడ్డాక మళ్ళీ నేను ఏం తప్పు చేయలేదు, నేను పత్తిత్తునంటే ఎట్ట పాడవుతుంది మరి కేసీఆర్ సారు? ఏదో ఒకరోజు పక్క కేసీఆర్పై ఛార్జ్ షీట్ అన్నారు కదా, మొత్తం నేరం మొత్తం నీ మీద మోపబడ్డంటే లెక్క. ఎంతో కొంత వాళ్ళకు ఆసన రాందే గిదంతా పనిచేస్తారా? సాక్ష్యాలు ఉంటేనే కదా. సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టినే కేసీఆర్ పైన ఛార్జ్ షీట్ చేస్తామని చెప్పారు. ఇక కేసీఆర్ పోవాల్సిందే, కేటీఆర్ పోవాల్సిందే, హరీష్ రావు పోవాల్సిందే,
అందరు పోయినా కానీ కవితమ్మ అయితే పోనట్టుంది పాడైపోయింది. ఎందుకంటే నా ఫోనే ట్యాపింగ్ చేసిరా అని అంటుంది ఆమె. కల్వకుంట్ల కవితమ్మ ఏమంటుంది, నా ఫోనే ట్యాపింగ్ చేసిరు, నా భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరు, పాడైపోరు కవితకి ఏమేమి మాట్లాడిందో సార్తోటి అన్ని మాటలు ఇంట్లో వాడన్నా. భార్య భర్తలు అన్నప్పుడు 90 రకాల ముచ్చట్లు ఉంటాయి. హీరో హీరోయిన్లు అన్నప్పుడు 90 రకాల ముచ్చట్లు ఉంటాయి. గయ్యని ఈయన సంతోషపడే దరిద్రులు కాకుంటే మీరు ఆయమన్నోళ్ళ చెప్పురిగా. కేవలం దేనికోసం అంటే డబ్బు కోసం. ఆ డబ్బు ఉంటే మళ్ళీ అధికారం సంపాదించవచ్చు, డబ్బు ఉంటే అధికారం పొందొచ్చు అనే దురుద్దేశంతో తప్పితే ఇంకేమైనా ఉద్దేశం ఉందా? ఏమనంటే నక్సలైట్ల మీద నూకుతారు, లేకపోతే దొంగల మీద నూకుతారు. దొంగల మీద నక్సలైట్ల మీద ఉంటే మరి గాలపైన చేయాలి కానీ మరి గీలందరి దగ్గరికి ఏమెక్కర పోయినట్టు మరి గరక మీద పోయినట్ట అనొచ్చా మనం ప్రజలారా? మరి మిగతా వాళ్ళ దగ్గరికి ఏ గరక మీద పోయినట్ట ఏమెక్కర పోవచ్చు మరి? ఇంకో గిసోంటివి అంటే నచ్చదు కొంతమందికి. అందుకోసం ముందుగానే చెప్పిన నేను. మళ్ళీ చివరిలో కూడా చెప్తున్నా, కేసీఆర్ అభిమానులు ఎవరైనా ఉంటే, కేటీఆర్ అభిమానులు ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూసే ఉపాయం చేయకూరి, లైక్ కొట్టకూరి, విన్నారా? అందుకోసమనే ముందుగానే చెప్పిన.